నమస్కారం. యమద్వితీయ, భగిని హస్త భోజనం అంటే దాని గురించి ఏంటి? ఆ పూజ చేస్తే మనకెలాంటి ఫలితాలొస్తాయి? కేరళ ఆస్ట్రాలజీ త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహ తంత్రి గారు మనతో పాటున్నారు. గురువుగారిని అడిగి మనం తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. సోమశేఖర శతసహస్రనామయ్యప్ప. భగిని హస్త భోజనం వీటి గురించి చెప్పండి. అంటే ఈ పూజ చేస్తే మనకెలాంటి ఫలితాలొస్తాయి? ఎందుకు చేసుకోవాలి? అసలు మ్యాండేటరీ చేసుకోవడం చాలా మందికి కూడా తెలీదు మనకి దీని గురించి. మీరు వివరిస్తారా? మన ప్రేక్షకులందరూ హ్యాపీ అన్నీ తెలుసుకోలే కదా అందరూ కూడా. తెలుసుకొని అవునవును. చేస్తే చాలా బావుంటది. హ్మ్. ఇది చేయాలి కంపల్సరీ తప్పదని కాకుండా, అది ఎందుకు చేయాలో తెలుసుకుంటే ప్రేమగా చేస్తారు. హ్మ్. అవును. ఇష్టంగా చేయాలి అది. ఆ! అసలు ఎందుకు చేయాలో దానికి సంబంధించింది కూడా. తెలుసుకుంటే అప్పుడు ఎవరైనా కూడా దానివల్ల ఏంటి లాభం, ఎలాంటి లాభం, దాన్ని చేస్తేనే మనకు ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలిసి హ్మ్. ఇష్టంగా, ప్రేమగా చేస్తారు. అవును. ఏది చేయడం అంటే ఇష్టంగా ఏ పనైనా చేసి ఇష్టంగా, ప్రేమగా చేసి సక్సెస్ ఎక్కువ ఉంటది. హ్మ్. భగిని హస్త భోజనం అంటే యముడు యముని ఇంటి దగ్గరికెళ్ళేసి ఆ రోజు భోజనం చేస్తారనమాట. అంటే ప్రతి సంవత్సరం గూడా హ్మ్. దీపావళి ఆ రోజు లాస్ట్ అయితది ఎండ్‌గా. హ్మ్. భోజనంతో స్వామివారి యముడు దీపారాధన వల్ల, ఆ స్వామివారి భోజనం చేయడం వల్ల ఆ రోజు దీపాలు ధనతెరస్సు ఐదో స్టార్ట్ రోజు. చేసి ఐదో రోజు లాస్ట్ అనమాట. ఓకే. ఆ రోజు ఎవరైనా కూడా దీపాలు మొత్తం సక్సెస్‌గా అన్నీ జరిపేసుకుంటారు. అన్నీ వెళ్ళిపోతే అంతే అయిపోతది. అంతే హ్మ్. అయిపోయిన తర్వాత హ్యాపీగా యమధర్మరాజు అమ్మ దగ్గరికెళ్ళేసి ఆ సిస్టర్ వాళ్ళ చెల్లెలి ఇంటికెళ్ళి భోజనం చేస్తారు. భోజనం. ఆ! చేసేసి భోజనం అయిపోయిన తర్వాత ఆమెను ఆశీర్వదిస్తారు. ఈరోజు ఎట్లయితే నేనొచ్చానో అదే హ్మ్. విధంగా అన్నలందరూ కూడా చెల్లెల ఇంటికెళ్ళి, అక్కల ఇంటికెళ్ళేసి ఈ విధంగా భోజనం చేస్తే వాళ్ళకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని. అదే విధంగా ప్రేమగా ఏ అన్నకైతే భోజనం పెడతారో హ్మ్. వారు ఎప్పటికి సౌభాగ్యంగా ఉంటారని భోజనం పెడతారన్నమాట. అయితే ఇందులో ఏందంటే ఎవరైనా అన్న చెల్లెలు ఆ రోజు భోజనం పిలుచుకోవడం, తర్వాత అన్నయ్య గూడా వారింటికి హ్మ్. ఎవరైనా వెండి వస్తువు తీసుకెళ్ళాలి. కాళ్ళకి పట్టీ లాంటియి, హ్మ్. ఏదైనా వెండి వస్తువులు తీసుకొస్తే ఇంకా మంచి సక్సెస్ ఎక్కువుంటది తొందరగా. అన్నయ్యలు గూడా. వాళ్ళ చెల్లెలింటికెళ్ళినప్పుడు. అదే చెల్లెళ్ళు గూడా వీరికి పంచభక్ష పరమాణాలు ప్రేమతోటి పెట్టాలి. ప్రేమతో. పాయసం ఖచ్చితంగా ఉండాలి. 4 రకాల కూరలు ఖచ్చితంగా పాపడం ఉండాలి, పచ్చడి ఉండాలి, రసం ఉండాలి. అంటే ఆ పంచభక్ష ఆకు నిండా పచ్చటి ఆకేసేసి హ్మ్. అలా పెట్టినట్టే అన్నయ్య ఎప్పుడు గూడా డబ్బు, సంపద, ఐషం, ఆనందంగా, ధనధాన్యం, వృద్ధితోటి నిండుగా ఉంటాడు. చక్రవర్తిగా ఉంటాడనమాట హ్మ్. నిండుగా. అదే విధంగా ఈమె కూడా ఆశీర్వాదం ఉంటది. అమ్మ నిండు నూరేళ్ళు గూడా సౌభాగ్యవతిగా నిండుగా ఉండు తల్లి. దంపతులతో హ్యాపీగా ఉండని ఈయన ఆశీర్వదించాడు. అంటే మనసుతోటి రమ్మండి గూడా. అది చేయడం వల్ల ఆశీర్వదించేసింది గదా! హ్మ్. యముడు ఆశీర్వదించేసిండు. ఆ యముడు ఆశీర్వదించేసింది కాబట్టి మనం వెళ్లి చేయడం, సపరేట్‌గా రావడం సరిపోతది. ఆయన ఆశీర్వాదం అక్కడ కనెక్ట్ అయిపోతదనమాట అంతా. హ్మ్. అందునుంచి ఈమె వండి పెట్టడం, మన అమ్మ వండి పెట్టడం సరిపోతది. అన్నమాట. ఆయన గిఫ్ట్ తీసుకెళ్ళి ఇయడం హ్మ్. చెల్లికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి. ఎండిది. వెండి. వెండి వెండి ఖచ్చితంగా. వస్తువు గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ ఇయ్యాలి. వెండి వస్తే గిఫ్ట్ ఇయ్యాలి. తర్వాత కాళ్ళకి పట్టీ లాంటి ఏదో ఒకటి ఉంగరాలు లాంటివి ఏదో ఏదో ఒకటి ఒకటి. ఎండియొచ్చు. ఇచ్చిన తర్వాత ఆ భోజనకరమైన తీపి ఏదైనా ఉట్టిగా లేకుంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి గదా! హ్మ్. హ్మ్. చెల్లికి ఇష్టమైన వస్తువేనా ఆనందపడుతుండాలి. హ్మ్. దానివల్ల ఏంటంటే శుక్రగ్రహ బావుంటుంది, బుధగ్రహ బావుంటుంది. చెల్లెలికి ప్రేమించడం వల్ల బుధగ్రహ, శుక్రగ్రహ చాలా 2 బావుంటాయన్నమాట. హ్మ్. అందునుంచి 2 గ్రహాలు బాగా యాక్టివేట్ అయితాయి. ఈ 2 గ్రహాలు బావుంటే బిజినెస్ చాలా బావుంటది. బిజినెస్ బావుంటే డబ్బొస్తది. హ్మ్. హ్మ్. డబ్బు ఉంటే మనం లగ్జరీగా ఉంటాం. ఇదే తేడా అనమాట దీంట్లో. అందునుంచి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వారు భగిని హస్త భోజనం అమ్మ చేత్తోటి ఆళ్ళ చెల్లెలతో చేతోటి ప్రత్యేకమైన భోజనం తినడం వల్ల మనం ఆయురారోగ్యాలతోటి కూడా 300 రోజులు హ్యాపీగా ఉంటామన్నమాట. అదేవిధంగా వాళ్ళకు మంచిది ఎళ్ళడం వల్ల ఈళ్ళు వండి పెట్టడం వల్ల ఈళ్ళకి మంచిది. వీళ్ళు కూడా సౌభాగ్యవతిగా నిండుగా ఉండడం ఎప్పటికి కూడా అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నిండుగా సక్సెస్‌ఫుల్‌గా చక్రవర్తి లెక్క ఉండడం సక్సెస్‌గా. అందునుంచి అన్నీ కూడా లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవి ధనతెరస్ నుంచి స్టార్ట్ అయ్యి 5 రోజుల పండుగ నడుస్తూ లాస్ట్ డే అనమాట అది. హ్మ్. భోజనం వల్ల ఫినిష్ అవుతది. ఇవన్నీ చేయడం వల్ల అన్నీ కూడా లగ్జరీ పరంగా ఉండడానికి దీపాలు మొత్తం లగ్జరీ పరంగా ఉండడానికి ధనానికి సంబంధించి ముడిపడి ఉంటదనమాట అంతా. హ్మ్. హ్మ్. అందునుంచి ఈ రోజు కూడా యమ యమ ఇంటికెళ్ళేసి యముడు అమ్మవారి దగ్గరికెళ్ళి ఆ లక్ష్మీదేవి ఏదైతే లక్ష్మీప్రదంగా ఉన్న భోజనం స్వీకరించాడు కాబట్టి పంచపక్ష పరమాణాలు స్వామివారు స్వీకరించారు కాబట్టి ఆమె సౌభాగ్యవతిగా నిండుగా ఉండడం, ఈ అమ్మనేమో ఈయనని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం. అన్నా నువ్వు ఎప్పుడు చక్రవర్తిగా ఉండాలి, నిండుగా డబ్బు, సంపద, ఐషం, ఆనందంగా ఉండాలి ఈమె ఆశీర్వదించడం. హ్మ్. ఇక అన్నదమ్ములు ఎప్పుడు కూడా వారి ఇంటికెళ్ళి తినడం ముఖ్యమైనది. సో, ఈ హ్మ్. మధ్యన నా లెక్క కొంతమందికి ఇగో ప్రాబ్లమ్ వాళ్ళు పోలేక పోదురు. అవును. ఒకరు వాళ్ళ ఇగో ప్రాబ్లమ్ ఈళ్ళకి పోగలిపోదురు. కాకపోతే ఈ ఇగో ప్రాబ్లమ్ ఎందుకు తినాలో తెలిసే పోతారు. దేవుడు అందరిని ఇచ్చేశారు. ఫ్రెండ్స్ గిన్స్ అందరిని ఇచ్చాడు. భగవంతుడు ఇస్తాడనమాట. హ్మ్. భగవంతుడు మంచి స్నేహితులని, మంచి మనుషుల్ని, శత్రువుని నేర్చుకోవడానికి ఇస్తాడు. మనకు ప్రాక్టీస్ చేయడానికి, మనం ఉత్సాహం ఉండడానికి. మంచి స్నేహితులని ఇస్తాడు. మంచి ప్రేమ ఉండడానికి, ఆనందం ఉండడానికి. భగవంతుడు ఇస్తాడు. తల్లిదండ్రులు మనకు ఇచ్చే గిఫ్టే
అన్న అన్న చెల్లెల్ని చెల్లెలు. ఒకటే చూడడం, వాళ్ళతో హ్యాపీగా ఉండడం ముఖ్యం. అంటే కొంతమంది ఇగో ప్రాబ్లం వల్ల ఇది ప్రాబ్లం వాళ్ళ ప్రవర్తన వీళ్ళ నచ్చే వీళ్ళ ప్రవర్తన వాళ్ళ నచ్చక దూరం అయిపోయి అది వేరే విధంగా ఏదో అయిపోతుంది. అలా కాకుండా కూడా ఈ ఒక్క రోజన్నా ఈ విధంగా వెళ్తే బాగుంటుందని భగవంతుడు మనకు సిస్టమ్ ఒక ఒక వరాన్ని ప్రసాదించామన్నమాట. అదే. అంటే ఇది ఒక ఆశపరంగా అది చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి తింటే మనకు బాగుంటుంది. అవును. అన్న మా ఇంటికి అన్న వచ్చి మనసు తింటే నాకు మనకి సౌభాగ్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా సౌభాగ్యవతిగా కలకాలం సౌభాగ్యవతిగా హ్యాపీగా ఉంటామని ఉంటాను చెప్పేసి అని చెప్పేసి. ఆళ్ళు 2 కూడా భగవంతుడు మనకు ఆ విధంగా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఎన్ని ఇగో ప్రాబ్లమ్ ఉన్నా ఏమన్నా మీరు అందరూ ఎళ్ళండి. మీరు ఆ రోజు హ్యాపీగా మంచి ఉంటారు. మీ చెల్లెలు కూడా ఆనందంగా ఉంటది. అన్న వచ్చిందని ఆనందంతో ఆళ్ళుంటారు. హ్మ్. చెల్లింటికి తినేసేసి ఈళ్ళే ఉంటారన్నమాట. అంటే ఒక రోజు ముందు ఆలోచిస్తారు. తెల్లారి ఎళ్ళాలి చెల్లెళ్ళ ఇంటికెళ్ళి ఈయన హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఆమె కూడా అన్న వస్తున్నాడని ఆమె ఆనందపడతది. ఎక్కడనో పెళ్లి చేసి ఎక్కడనో ఏదో ఊర్లో ఏదో రాష్ట్రంలో ఉంటారు. వీళ్ళు ఇంకో రాష్ట్రంలో అవి ఉంటారు. ఒక్కరోజు ఆ! ఇలా వస్తే మంచిగా బావుంటది. ఉంటది. గురుగారు మళ్ళీ మాకు చెల్లెలే మాకు పుట్టలే గదా! మా ఆ! మా ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు మాకు చెల్లెల్ని ఇవ్వలే గదా! మేమే అందరం 7 మంది అన్నదమ్ములే ఉన్నాము. యాక్చువల్ నెక్స్ట్ క్వెషన్ అదే. ఆడపి అవును. ఇప్పుడు ఆడపిల్ల అనేది ఆడపిల్లలే ఉంటారు, మగపిల్లలు ఉండరు. మళ్ళీ లేదు అంటే మగపిల్లలే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలా? రైట్. అయితే నేను అదే చెప్పాను. భగవంతుడు మనకు స్నేహితులను గూడా ఇచ్చారని చెప్పాను గదా! అవును. అదే విధంగా లేని వాళ్ళకి గూడా ఒక చెల్లెలు వరుసగా ఇస్తారు. హ్మ్. అన్నల వరుసలు గూడా ఇస్తారన్నమాట. ఆ విధంగా మనం జేసుకొని అన్నగా భావించే వరుస ఉన్న వాళ్ళకి మనము ఇయ్యడం. తర్వాత అదే విధంగా చెల్లెలు భావించుకొని ఉన్న వారి ఇంటికి కూడా ఎళ్లి భోజనం చేయడం. ఇది భగవంతుడు ఇచ్చిందన్నమాట ఇవన్నీ గూడా. అవును. తల్లిదండ్రులు ఇయ్యడం జరుగుతది. ఒకవేళ ఇయ్యకపోతే భగవంతుడు ఇస్తారు. అది మనకు ఆత్మీయత ఏర్పరచుకొని వారి ఇంటికెళ్ళి తినడం. ఆత్మీయత ఏర్పరచుకొని పిలిచి భోజనం పెట్టడం. భోజనం. ఇది విధానం అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల యమదీతే పరిపూర్ణమైన ప్రత్యేకమైన అన్నిటికన్నా పెద్ద పండుగ అది. హ్మ్. అన్నిటికన్నా ప్రత్యేకమైనదనమాట. అన్నా చెల్లెళ్ళ పండుగ అనుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళ సిస్టమ్ అనుకోవచ్చు. అన్నా చెల్లెళ్ళ ఆనందంగా ఉండే రోజనమాట అది. ఆ రోజు ప్రత్యేకమైన రోజు. కాకపోతే ఈమె ఏదో వచ్చిందని ఏదో మా అన్ననే కదా ఏడ పెడితే అది తింటాడని కూడా అనుకోవచ్చు. ఆయన లోపల భగవంతుడు వచ్చి తింటాడాడ. హ్మ్. మీ అన్నయ్య రాలే ఆడికి. ఆయన లోపల యమధర్మరాజు లోపలికొచ్చి తింటున్నాడు. ఏదో పచ్చి పులుసు ఏసేసి, ఏదో కారం పొడి ఏసి తినిపో, మజ్జిగ పోసి తినిపో, నీళ్ళు పోసి ఉప్పేసుకొని తినిపో అనొద్దంట. ఆయనకి పెడతలేవు. ఎవరైతే భగవంతుడు హ్మ్. వచ్చి తింటుండో ఆయన మనసు ఇరిగిపోతే నీ సౌభాగ్యవతి ఇరిగిపోతది. హ్మ్. సౌభాగ్యం ఇరిగిపోతది. ఎలా పడితే అలా గూడా చేయకూడదు. చేయకూడదు. ఏదో వస్తున్నారు, వస్తున్నాడు. తింటున్నారని ఈయన కాదు. గూడా ఏదో మా చెల్లింటిగా కాలు చేతులు దులుపుకొని పోయేసి తినేసి వస్తే కూడా బావుంటది. అంటే ఏదైనా గూడా ప్రేమపరంగా ఎళ్ళాలి, ఇష్టపరంగా ఎళ్ళాలి, తినేసి రావాలి. వాళ్ళు కూడా ప్రేమపరంగా, పేపర్ ఇష్టపరంగా ఇచ్చేస్తేనే ఈ యమ తీరే విజయం అనేది జరుగుతది. అలాంటి ఫలితం మీరు స్వీకరిస్తాం. హ్మ్. హ్మ్. మేము ఏదైతే చేస్తున్నామో అలాంటి ఫలితం ఆ ఫలితం దక్కాలంటే ఆ విధంగా చేయాలి. ఆ రోజు ఏదైనా పూజ ఉంటదా? అంటే ఇదే అన్నయ్య అన్న రావడము, ఆ నైవేద్యం ఎక్కించిన తర్వాత ఆయనకు బొట్టు అంటే ఆయనకు తిలకం దిద్దేసి తిలకం. హారతి అతనికి ఇయ్యడం వల్ల భగవంతుడు లోపల అతను వచ్చిండు గదా! హ్మ్. భగవంతుని హారతి ఇయ్యడం అన్నమాట. ఆళ్ళకు సంబంధించిన రావడం, వాళ్ళకు ఒక కంకణ ధారణ చేయడం, వాళ్ళకి ఒక బొట్టు పెట్టడం, తర్వాత వారికి ఒక హారతి ఇచ్చేసి భోజనం చేపించి పంపియడమన్నమాట. అంటే ఆ రోజు రావటం, పోవటం కాకుండా ఒక భగవంతుడు వస్తున్నాడు అని చెప్పేసి అదే భక్తి శ్రద్ధలతో మనం మంచిగా ప్రేమతో వండి పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే చాలా మందికి దీని గురించి కూడా తెలీదు. ఏదో దీపావళి పండుగ, దీపాలు వెలిగిస్తాము. ఆ రోజు లక్ష్మీ పూజ చేసేస్తాము. ఇది కామన్‌గా అందరికి తెలిసింది. మీరు చాలా చక్కగా చెప్పారు. ఐదో రోజు ఎలా ముగించాలి? ఎలాంటి అన్నదమ్ముల మధ్య ఒక రోజు ఒక పండుగ ఉందని చెప్పేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. థాంక్ యూ సో మచ్. సంశయనమ శిరస శరణమయ్యప్ప.